ఫస్ట్ జనాలందరి బ్రెయిన్లో జర్రమని తిరిగేది ఏంటంటే ఈయన భారీ బడ్జెట్ల సినిమా డైరెక్టర్. ఓకే, మీరు హీరో ఇమేజ్ని మీరు ఎన్హాన్స్ చేసినట్టు ఎవరు చేయరు. ఒక 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 డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక స్టార్ హీరో కానీ వాళ్ళ పిల్లల్ని లాంచ్ చేయాలంటే ఫస్ట్ చోజన్ డైరెక్టర్ వివి వినాయక్. సో ఇలాంటి ఒక ట్యాగ్స్ మీకు అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ ట్యాగ్స్ని మీరు నిజంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ వచ్చారు అని అనుకుంటున్నారా? లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు అఖిల్దైంది, అఖిల్ ఈజ్ అ బిగ్ దెబ్బ మీకు యాక్చువల్గా స్పీకింగ్. మీరు మనీ కూడా కోల్పోయారు, డబ్బులు అనేది పక్కన పెడితే అది ఇట్స్ ఒక ఎప్పుడైనా ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది అంటే కథని మనం జడ్జ్ చేస్తాం చూసారా, అప్పుడే జరిగిపోతుంది. అది మన కొన్ని మోసపూరితమైన కథలు ఉంటాయి. ఆ కథలు బాగున్నట్టు అనిపిస్తాయి. అంటే ఎక్కడంటే ఒక్కోసారి ఇదేదో బాగా తీయొచ్చు, అక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇక్కడికి వెళ్ళి తీయొచ్చు, ఇలాంటి ఒక టెక్నికల్గా తీయొచ్చు, ఇలాంటి పిచ్చులు అవి ఉంటాయి. ఎందుకో నచ్చుద్ది ఆ టైంలో మన నెత్తి మీద శని ఉండేదో నచ్చుద్ది, నచ్చి దెబ్బతింటాం అంతే. ఒకటైతే చెప్తా ప్రేమ గారు, హిట్ సినిమాకి ఫ్లాప్ సినిమాకి కష్టపడే దాంట్లో తేడా ఏమి ఉండదండి. కష్టం అదే. ఇప్పుడు ఈ సినిమాకి 4 రైటర్లు పనిచేసినట్టు ఆ సినిమాకి 3 మంది రైటర్లు పనిచేశారు. ఇప్పుడు ఇదే పరుచు వెంకటేశ్వర గారికి కథ చెప్పాం, వెలుగొండ శ్రీనివాస్ కథ ఉంది, కోన వెంకట్ కూర్చున్నాడు, ఇంకొక 2-3 రైటర్స్ని కూర్చోబెట్టాం, అన్నీ జరిగినాయి, అన్నీ చేసాం, అంతా రాయించాం, అన్ని వెర్షన్లు రాయిపించాం. కష్టంలో ఎక్కడ తేడా లేదు, కరెక్ట్, రిజల్ట్లో తేడా అంతే. ఏంటంటే మనకి వెళ్ళిన కథలు మన వాళ్ళకి ఎక్కువ అంతే. తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన విలన్ ఉండాలి, మనకి తెలిసిన ఆర్టిస్టులు, తెలిసిన కొంచెం నేటివ్గా ఉండాలి. అది ప్రతి సినిమా ఒక్కొక్క లెసన్, ప్రతి సినిమా లెసన్. నాకు 150 సినిమా కూడా లెసనే. దీంట్లో కూడా నేను నేర్చుకునే ఉంటాను అంతే. ట్రావెల్ సినిమా అనేది ఎవరికి పూర్తిగా ఎప్పటికీ తెలియదు. వినాయక్ గారు, ఎప్పుడైనా జడ్జిమెంట్లో లోపం జరిగిందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? అంటే జనరల్గా బిగ్గర్ దెన్ లైఫ్ సినిమాలు మీరు తీస్తుంటారు, అంటే విచ్ ఇస్ లిటిల్ అవే ఫ్రమ్ రియాలిటీ. అవునండి. సూమోలు గాల్లో ఎగరటం, లేకపోతే భూమిలోంచి సూమోలు బయటకు రావడం, అవునండి, లేకపోతే ఐ మీన్ వెరీ అన్రియలిస్టిక్. బట్ అఫ్ కోర్స్ అవి అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. బట్ సమ్వేర్ మీకు అనిపిదా తీస్తున్నప్పుడు దట్ ఇట్ ఇస్ టూ అన్రియల్ అని? అంటే మనం ఏ టైంలో ఉన్నాం, అప్పుడు ఒక జానర్, ఒక హీట్ నడుస్తుంటుంది జనంలో. అప్పుడు సపోజ్ నేను తీస్తే ఆ సీన్స్ తీసేటప్పుడు ఫ్యాక్షన్ సినిమాకు ఒక క్రేజ్ ఉండింది ప్రజల మైండ్ ఒక అన్రియలిస్టిక్ థింగ్స్ చూడటానికి ప్రిపేర్ అయి ఉంటారు. అప్పుడు ఆ టైంలో ఏది ఆ హీట్ నడుస్తున్న టైంలో. ఇప్పుడు తీస్తే ఒక రీజన్ లేకుండా తీస్తే ఇప్పుడు జనం చీ కొడతారు. అంటే మారిపోయింది ఈ 10 సంవత్సరాల్లో, కొంచెం అప్డేట్ అయిపోయారు. వాళ్ళతో పాటు మేము అవ్వాలి. ఇప్పుడైతే తీయను నేను. అప్పుడు ఆ హీట్ ఉంది, ఆ ఇది ఉంది, అలాంటివి చూడడానికి ఇష్టపడే మూడ్ ఉంది, తీసే. బట్ ఆ తీసిన తర్వాత కూడా ఒక 3-4 ఏళ్లకి మీరు కొంచెం ఫీల్ అయ్యారట కదా కొన్ని సీన్స్, నేను ఇదేంటి ఇలా తీసాను అని. నేను అలా ఫీల్ అయ్యాను. చెన్నకేశవరెడ్డి, సాంబా, అసలు చెన్నకేశవ నో రిగ్రెట్స్. చెన్నకేశవరెడ్డిలో మై బెస్ట్ వర్క్. నేను కథలో స్క్రీన్ ప్లేలో తప్పు ఉంటుంది, దాంట్లో చిన్న తప్పులు స్క్రీన్ ప్లేలో ఉంటాయి. అంటే నేను సస్పెన్స్ అనుకున్నది సస్పెన్స్ వేరే, కన్ఫ్యూజన్ వేరే. నేను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే అప్పటికి మనకు ఉండే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. బాలకృష్ణ గారితో తీస్తున్నాం పెద్ద సినిమా అనే ఒక దీంట్లో ఉంటాం, పెద్ద హై బడ్జెట్ సినిమా తీస్తున్నాం, ఈ ఫీలింగ్లో ఉంటాం. మనకు అది అప్పుడు అసలు ఇంకా హిట్ అయిన తర్వాత ఇంక అసలు ఎత్తుతూ ఉంటారు, నువ్వే తీయాలి షార్ట్ ఇదాగా, అవన్నీ నిజం అని నమ్ముకునే అమాయకత్వంలో ఉంటాం. వాటిలోంచి మనకి ఒక ముట్టికే పడ్డాక రియాలిటీలోకి వస్తే ఎవరని చెప్తుంటే అవునా అని అక్కడ నుంచి రియలైజ్ అయిపోతాం. ఓకే, అది పక్కన పెట్టండి. నేను తీయకూడదు అని నేను ఈ సీన్ తీసి ఉండకూడదు అని నేను ఫీల్ అయిన సినిమా మాత్రం సాంబా. అందులో చెత్త సీన్ ఉంటుంది, అది నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీను నేను కెమెరా పెట్టి తీసేసా, చేయద్దు అని. కానీ బలవంతంగా బాగుంది అది ఇది అని చెప్పేసి అంటే
సరే అప్పటికప్పుడు షూటింగ్ ఆగిపోద్ది, ఇంకోటి ఆగిపోద్ది, ఈ దరిద్రాలు ఎందుకులే అని చెప్పి తీసిన తర్వాత ఎడిట్లో చూసి బాగుందని అదని ఇదని ఏదో సంథింగ్ అయ్యి మెస్ అయిన తర్వాత ఎప్పటికీ నాకు అది బాధే, నేను తీసి ఉండకూడదని అనుకుంటా. అదొక సీన్. ఏంటండి ఆ సీన్? చెత్త సీన్. ఎందుకంటే అసలు ఏంటో కొంచెం మాకు తెలుసుకుందామని. మీరు అంత ప్రీమియర్లు, ప్రోమోలు, ట్రైలర్లు వేసి మీరు సినిమా చెప్పకపోతే ఎట్లా? పర్లే, మీరు సాంబా సినిమా ఓపుకున్న కొంచెం రన్ త్రూ చేసి చూడండి, మీకే తెలుసు. చూశాను బట్ నాకు గుర్తు రావట్లేదు ఏ సీన్ గురించి మీరు మాట్లాడుతున్నారని. లేదు, మీరు మళ్ళీ చూడండి, నేను చెప్పాను కాబట్టి చూడండి. అంతేనా? నా నోటితో నేను చెప్పడం ఇష్టం లేదు. ఓకే. దాంట్లో ఎంతో మంచి థీమ్ అండి, చదువు గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, బాగుంటుంది. బట్ అదొక్కటే ఎంత మంచి సినిమా, ఒక మంచి సినిమాలు ఇది దరిద్రం, ఇది లేకపోతే బాగున్నాయి అని ఉంటుంది. సో అప్పుడప్పుడు అనుకుంటుంటారు ఎప్పుడైనా జడ్జిమెంట్లో నేను ఒక్కోసారి తప్పు చేస్తాను, రీథింకింగ్. అంటే అది జనరల్గా రియలైజేషన్ సినిమా ప్రాసెస్లో వస్తుందండి, పోస్ట్ రిలీజ్ వస్తుందా మీకు అటువంటిది? అంటే ఇది చేయకూడదు, తీసేయాలి అని. తీసేయాలని పోస్ట్ రిలీజ్లో మనకి ఎడిటింగ్ రూమ్లో తెలిస్తే మనం అక్కడే తీసేస్తాం కదా. రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ చూసి ఎందుకు అయ్యి ఉంటుంది అనే